దాంట్లో మిస్టేక్ ఏముంది సార్ అసలు? రైట్ రైట్ జితేందర్ గారు మీరేమంటారు? బోగస్ ఓట్లు కావచ్చు, దొంగ ఓట్లకి ఒక అడ్డుకట్ట వేయొచ్చు ఎస్ఐఆర్ ప్రక్రియతో అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మీ కామెంట్ ఏంటి జితేంద్ర గారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం అండి. మేము ఏమంటున్నామంటే దాదాపుగా 75 సంవత్సరాలు అయిపోతుంది స్వతంత్రం వచ్చి. ఇప్పటి వరకు మరి అనేక పర్యాలు మనం ఎలక్షన్స్ జరుపుకున్నాము. రాజ్యాంగ పరంగా ప్రజలు, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటున్నాము. మా ఆలోచన ఒకటే, ప్రజలు ఓటు అనేది రాజీవ్ గాంధీ గారి ఆశయం ప్రకారంగా ఆ రోజు 18 ఏళ్లకే ఓటు తీసుకొచ్చింది మా కాంగ్రెస్ పార్టీ అండి. కాబట్టి ప్రజలు, ప్రతి కార్మికుడు, కర్షకుడు, ప్రజలు, మరి యువకులు అందరూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని ఉపయోగించుకోవాలనే సంకల్పం మాది. అదేవిధంగా ఆ ఓటుని అన్యాయంగా తీసివేయడం అనే దాని గురించి కూడా ప్రతిపక్ష పాత్ర పరంగా మేము దాన్ని మాట్లాడాల్సిన అవసరం ఉంటే దాని గురించి మేము మాట్లాడతాం ఎల్లవేళ. మా రాహుల్ గాంధీ గారు అదే అంటున్నారు. ఎక్కడెక్కడైతే మేము గెలుస్తామో అక్కడక్కడ బీజేపీ మరి ఎలక్షన్ కమిషనర్తో కలిసి అన్యాయంగా ఓట్లు తీసేసి అనేక రకాలుగా ఉన్నటువంటి ఎలక్షన్స్లో మరి దొడ్డిదారున గెలవడం జరిగిందని అనేక రకాలుగా మరి మీటింగ్లు పెట్టి పవర్ ప్రజెంటేషన్ ఇచ్చి చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా చూస్తే బీహార్లో 80 లక్షల ఓట్లు మరి గడిచిన 12 సంవత్సరాలలో మరి ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చిందండి 80 లక్షల ఓట్లు తీయడం అనేది? మరి 12 సంవత్సరాలలో ఎందుకు బీజేపీ ఎందుకు చేయలేకపోయింది, ఇప్పుడు ఎందుకు వస్తుంది? అదేవిధంగా దేశవ్యాప్తంగా అనేక చొరబాట్లు జరుగుతున్నాయి. ఒకవైపు శ్రీలంక నుంచి వస్తుండ్రు, ఒకవైపు మయన్మార్ నుంచి వస్తుండ్రు, ఒకవైపు నుంచి బెంగాల్ నుంచి వస్తుండ్రు, బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారు, ఒకవైపు నుంచి పాకిస్తాన్ నుంచి వస్తున్నారు. అన్ని రకాలుగా ఈరోజు శాస్త్ర సాంకేతిక రంగాన్ని ఇచ్చి 75 సంవత్సరాలలో ఆ రోజు నెహ్రూ గారు ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే నరసింహారావు వరకు ఈ దేశాన్ని అనేక రకాలుగా అభివృద్ధిచ్చి శాస్త్ర సాంకేతిక రంగాన్ని ఇస్తే మోడీ గారు దీన్ని వాడుకోకుండా మరి అనేక రకాలుగా ఈరోజు ఇబ్బందులు మరి ఉన్న పక్కనున్నటువంటి దేశాల నుంచి దూరి మన దేశానికి ఇబ్బందులు పెడుతుంటే మరి 12 సంవత్సరాలు దాన్ని ఎదుర్కోలేకపోయినరు. మరి అదేవిధంగా ఈరోజు ఒక రాష్ట్రంలో 80,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి, రకరకాల ఓట్లు ఉన్నాయి. మరి వారు చెప్తున్నారు కదా, ఎందుకు వచ్చినాయి అనేది వాళ్ళు చేయాల్సిన అవసరం ఉండే కదా. అదేవిధంగా ఈరోజు ఎలక్షన్ కమిషనర్కు అనేక సాధనాలు ఉన్నాయి. మున్సిపాలిటీ వారి కిందకే వస్తుంది, ఆర్డీఓ వారి కిందకే వస్తారు, కలెక్టర్ వారి కిందకే వస్తారు. అనేక రకాలుగా వారికి సహాయ సహకారాలు ఉంటాయి మరి ఎలక్షన్ కమిషనర్కు. ఏదైనా రాష్ట్రంలో ఎలక్షన్ వచ్చినప్పుడు హడావిడిగా 2-3 నెలల ముందు బిఎల్ఏలను పెట్టి అదేవిధంగా మరి ఉన్నటువంటి బిఎల్ఏలను పెట్టి మరి ఇది చూడండి చేయండి అని 2-3 నెలలు హడావిడి చేసేసి ఉన్న ఓట్లను తీసేసి ఓటు హక్కులన్నీ తీసేసి చనిపోయిన వాడిని పెట్టి ఇది అవసరమా అండి? ఇంత భారతదేశంలో ఇదంతా ప్రపంచ దేశాలు ఇప్పుడు ఎకనామికల్గా పెద్ద దానికి ఇదికి వచ్చేసినాం మనం. ఈరోజు మూడో స్థానానికి ఎగబాగిపోయినాము. మరి ఉన్న ఓటు బ్యాంక్ అనేది ప్రజాస్వామ్య దేశం ఇది. ప్రజలు అత్యధికంగా ప్రపంచ దేశాలలో మనకిచ్చినటువంటి పూర్వీకులు అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారంగా ఈరోజు మరి ప్రజాస్వామ్య దేశం ఇది. దానికి అనేక రకాలుగా హక్కులు కల్పించారు. ఓటు అనేది కూడా ఒక గొప్ప హక్కు అండి. ఈరోజు మరి ఆ హక్కుని కోల్పోతే ఎలా అవుతుందండి? మాదంతా వాదన ఒకటే, కార్మికుడు, కర్షకుడు, యువకుడు ప్రతి ఒక్కవారు ఓటు హక్కుని వినియోగించుకోవాలి. అన్యాయంగా ఏ ఓటును కూడా తీయకూడదు. మరి అదేవిధంగా ఈరోజు చూస్తే మరి దుర్మార్గంగా లక్షల ఓట్లు తీసివేయడం ఏందో అర్థం కాని పరిస్థితి ఉంది. దానికోసమే రాహుల్ గాంధీ గారు పదే చెప్తున్నారు, ఏదైనా చేస్తే పారదర్శకంగా చేయండి, ముందు నుంచి మొదలు పెట్టండి. మరి ఈరోజు ముందు నుంచి మొదలు పెట్టకుండా ఒక రాష్ట్రానికి ఎలక్షన్ మొదలు పెట్టినప్పుడు 2 నెలల నుంచో 3 నెలల నుంచో మొదలు పెడితే ఒరిజినల్ ఓటర్స్ పోతాయి. అదేవిధంగా ఒక రాష్ట్ర ఓట్లు ఇంకో రాష్ట్రంలో ఉండడేందో, ఒకరి పేరు మీద 300 ఓట్లు ఉండడమేందో, మరి ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి దాదాపుగా 96 కోట్లు ఓటర్స్ ఉన్నారు ఇండియా లెవెల్లో. మరి అదేవిధంగా మన రాష్ట్రానికి వస్తే 3.38 లక్షల ఓటర్లు ఉన్నారు మన దగ్గర. కాబట్టి ఇదంతా ఒక పక్షాన అనేది మరి జరగడానికి మేమేం వ్యతిరేకం కాదు, ఎస్ఐఆర్ గురించి వ్యతిరేకం కాదు. ఎస్ఐఆర్ని జాగ్రత్తగా చేయండి, సరిగ్గా చేయండి. అక్కడ ఉన్నటువంటి ఓట్లని కోల్పోకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించండి. మన భారతదేశము ప్రపంచ దేశాల ఒక గొప్ప దేశము, ప్రజాస్వామ్య దేశము. అంబేద్కర్ గారు 147,300 పదాలతో ఒక రాజ్యాంగాన్ని రాసిచ్చి అనేక రకాలుగా వెసులుబాటును కల్పించి ఈ భారతదేశానికి అనేక హక్కులు కల్పించారు. ఆ హక్కుల్ని కూడా తార రాస్తుంటే మరి ప్రతిపక్ష దేశ స్థాయిలో ఊరుకోలేం కదా. రైట్ మాట్లాడదామండి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకు